ఈ బుజ్జి పాప అమ్మవారికి పెట్టిన కళ్ళును గడగడమని తాగేస్తుంటే నాకైతే దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయిపోయింది. హలో బ్యూటిఫుల్ పీపుల్, అసలు ఏం జరిగిందంటే అచ్చం డప్పు కొట్టేవాళ్ళగా ఉన్నాం స్వామి. అనకాపల్లి నూకాలమ్మ జాతరలో ఇదే చివరి రోజు. మా నూకాలమ్మ తల్లి ఎంత సత్యమైన తల్లి అంటే ఆ మాటల్లో వివరించలేము. ఇక్కడ ఉన్న అమ్మవారి భక్తుల్లో ఒక 13 అడుగుల సోలాన్ని ఇద్దరు వేసుకుంటున్నారు. మీకు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఈ సోలాన్ని ఈ స్వామి అలాగే ఆ స్వామి వేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నేను మీకు లైవ్ లో చూపిస్తాను. ఈ వీడియోని గుండె ధైర్యం లేని వాళ్ళు మాత్రం చూడొద్దు, ఎందుకంటే సోలాలు గట్టిగానే గుచ్చుకుంటాయి. ఆ స్వామికి సోలం వేస్తుంది మరెవరో కాదు, మా నాన్నగారే. మీ అందరూ గుర్తుపట్టే ఉంటారని నేను భావిస్తున్నా. సోలం వేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నా మా నాన్నగారు ఎట్టకేలకు బొగ్గును చీల్చుకుంటూ బయటకు వచ్చేసింది ఆ సోలం. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ సోలాన్ని ఒక్కలే వేయలేదు, ఇద్దరు వేశారు. ఇదే సోలాన్ని ఈ స్వామి కూడా వేసుకున్నారు అనమాట. మీ అందరికీ కూడా ఒక డౌట్ వచ్చి ఉంటది, ఆ సోలం వేసినప్పుడు వీళ్ళకి పెయిన్ రాదా అని. నిజం చెప్తున్నానండి, అమ్మ అనుగ్రహం వల్ల వాళ్ళకి ఏం కాదండి. ఇక్కడ మా నాన్నగారు గుమ్మడికాయని కత్తితో నరికేసి అగ్నిగుండంలో అయితే ప్రవేశించారనమాట. ఈ భగభగ మండుతున్న నిప్పుల మీద అమ్మని ఆనందపరుస్తూ డాన్స్ చేస్తూ మా బామ్మడి స్వామి అయితే అగ్నిగుండం తొక్కాడు. ఆ తర్వాత నేను కూడా అగ్నిగుండం బాబుని వేసుకొని తొక్కాను అనమాట. ఆ బాబు ఎవరో నాకు కూడా తెలీదు. అనకాపల్లి నూకాలమ్మ తల్లికి జై.